అందరికీ హాయ్ అండి. ఈరోజు టిఫిన్‌గా పూరి టిఫిన్ చేస్తున్నానండి. పూరి చేసినప్పుడల్లా కామెంట్స్ పెట్టినోళ్ళే గుర్తుకొస్తారు. పాపం ఎప్పుడు పూరి చేసినా కామెంట్స్ పెడతారు రెసిపీ పెట్టండి అక్క అని. ఇంక ఇవాళ వీలు చూసుకొని మరీ మీకోసమే పెడుతున్నానండి. ఏమీ అనుకోవద్దు లేట్ అయినందుకు. మీరు అడిగినయన్నీ తప్పకుండా చేస్తానండి వీలు చూసుకొని. ఇంకా నేనైతే గోధుమ పిండే వాడతానండి. లూజే వాడతాను. ప్యాకెట్ ఏమి అనేం కాదు. ఏదుంటే అదే వాడతాను. మైదా పిండి అయితే అసలు వాడను. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ చక్కగా కలుపుకొని మదాయించుకోవాలండి ఎక్కువసేపు. పూరీకి ఎప్పుడు పిండి కలుపుకోవటంలోనే ఉంటుంది. టైట్‌గా కాకుండా, లూజ్‌గా కాకుండా మీడియంలో కలుపుకోండి. కలుపుకొని అలా ఒక అరగంట సేపు రెస్ట్‌లో పెట్టేస్తే ఇంకా అది నానుతుంది. లోపల నేను కర్రీ కూడా చేసేసుకున్నానండి. ఇంకా పూరీలో అయితే ఒత్తుకుంటున్నాను. పూరి ఒత్తుకునే ముందు కూడా ఒకసారి మదాయించుకోండి. మదాయించుకున్నాక మృదువుగా అయ్యాక పిండి అప్పుడు చపాతీలు ఒత్తేసుకుని ఇంకా స్టవ్ మీద అయితే మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యాక ఆయిల్ కూడా చాలా వేడిగా అవ్వాలి ముందే. కొంచెం వేడెక్కాక బాగా మరిగాక అప్పుడు మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకుని పూరి వేస్తే టక్కుమని పొంగిపోతాయండి. ఆటిలకి అంతే అవే బాగా పొంగుతాయి. చక్కగా ఇలాగా పొంగిపోతాయి చూసారు కదండి. నేను ఇంకేమీ కలపలేదు. ఇంకా పూరీకి కర్రీ అయితే చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎప్పుడు పూరి చేసినా నేను ఫెయిల్ అవ్వటం అంటూ